హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు మనం జర్దోస్తో స్టిచ్ చేసుకుందాం. ఫ్లవర్ స్టిచ్ అనమాట. ఇలా రౌండ్ అయితే రౌండ్ వేసేసుకుందాము. సరే కదా, ఇలా రౌండ్ వేసుకున్న తర్వాత మనము జర్దోస్తో ఫ్లవర్ స్టిచ్ అనేది వేసేసుకుందాము. మ్యారీగోల్డ్ స్టిచ్ అంటారు, అలాగే ఫ్లవర్ స్టిచ్ అంటారు, తర్వాత మనం రోజ్ స్టిచ్ అని అంటాము. ఇలా చూసారు కదా, ఇలా అనేది మనము లాగాలన్నమాట. ఇక్కడైతే నేను జర్దోస్తో ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఒక టిప్ చెప్తాను. చూసారు కదండి, ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాము. చూసారు కదా, మనం ఇక్కడ అనేది ఒక లైన్ వేసుకుని లైన్కి ఇట్లా కట్ చేసుకోవాలండి. మనం టిష్యూ పేపర్ తీసుకున్నామంటే ఇలా అనేది మనకు ఎగిరిపోవన్నమాట. ఇవి జర్దోసి చూసారు కదా, అక్కడే ఉంటుంది. ఇలా అనేది మీరు పాటించండి. ఇలాంటి టిప్పు మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఓకేనా, మనం ఇలా సైజ్ చూసేసుకొని ఇలా అనేది కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే. ఓకేనా, మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసారా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి. చూసారు కదా, మనం ఇలా అనేది మొత్తం ఇలా కట్ చేసుకుందాము. ఓకేనా, సరే కదండి, ఇక్కడ మనమైతే మొత్తం ఇలా అనేది కట్ చేసుకున్నాము. మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలనేది సైజ్ చూసేసుకొని కట్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్, 1/4 ఇంచ్ కావాలంటే 1/4 ఇంచ్, అలాగా 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్, అలాగా మనం కట్ చేసుకుందాం. ఇక్కడ రౌండ్ ఉంది కదా, రౌండ్ లోపల నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని అక్కడ అనేది మనము స్టిచ్ అనేది వేసుకుందాము, నీడిల్ వేసుకుందాం. ఓకేనా, జర్దోసి అనేది ఇక్కడ తీసుకుంటున్నాను నేను. చూసారు కదండి, జర్దోసి తీసుకున్న తర్వాత జర్దోసి ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా, ఆ పక్కనే అనేది మనం మళ్ళీ నీళ్ళు అనేది కిందికి దింపేసుకోవాలి. చూసారు కదా, అప్పుడైతే మనకు ఫ్లవర్ షేప్ లాగా ఇలా అనేది వచ్చేస్తుంది. మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా, లీఫ్ లాగా ఇలా అనేది వచ్చేస్తుంది. సరే కదా, ఇలా పక్కనే వేసేసుకుంటూ చుట్టూ రౌండ్ అంతా ఇట్లాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా బాగుంటుంది స్టిచ్ అనేది. ఓకేనా, సరే కదా, ఇలా అనేది మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ వర్క్. మనకు బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లవర్ స్టిచ్ అనమాట. ఫ్లవర్స్ అక్కడక్కడికి ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్చెస్. ఓకేనా, జర్దోస్తో చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనం ఇలా అనేది పట్టేసుకోవాలండి, లేదంటే ఇక్కడ లేసిపోతూ అట్లా ఉంటుంది, మనకు టచ్ అవుతుంది. థ్రెడ్ అనేది ఇలా పట్టేసుకోవాలి, లేదంటే మనకి థ్రెడ్ అనేది ఇక్కడ మనకు పట్టేసుకుంటుంది అనమాట. అప్పుడు చిక్కుబడిపోతుంది. ఇలా చిక్కుబడకుండా మనం అంటే పట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది మనకు స్టిచ్ వేసుకున్నామంటే. ఓకేనా, స్టిచ్ చేస్తే తొందరగా అయిపోతుంది మనకు, వేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా పట్టేసుకొని వేసుకుందాము. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్చెస్. ఓకేనా, బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనం ఇక్కడ రౌండ్ ఫుల్ చేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా రౌండ్ ఫుల్ చేసుకున్నాడు, చాలా గ్రాండ్గా ఉంది. చూసారు కదండి, అలాగే మన మధ్యలో అనేది మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఓకేనా, సరే కదా, ఇలా సేమ్ అండి. మనము ఇప్పుడు ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ పక్క నుంచి వేసేసుకుందాము. ఇవి రేకుల్లాగా ఇలా ఉన్నాయి కదా, ఆ రేకుల మధ్యలో ఇలా వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, సరే కదా, ఇలా మధ్యలో అనేది వేసుకున్నాము. ఇలా ఫుల్ రౌండ్ ఇలాగే స్టిచ్ అనేది వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మన ఇష్టం అండి, మనకు సైజు పెద్ద సైజు కావాలంటే ఫ్లవర్ పెద్ద సైజు వేసుకోవచ్చు, లేదా చిన్న సైజు వేసుకోవచ్చు. ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే మనం మధ్యలో ఫస్ట్ బీడ్ పెట్టుకునైనా వేసేసుకోవచ్చు. బీడ్ కానీ, కుందన్ కానీ, స్టోన్ కానీ ఇలా పెట్టేసుకునైనా వాటి చుట్టిందా ఇలాగే వేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈ ఫ్లవర్ స్టిచ్ అంటారు, అలాగే రోజ్ స్టిచ్ అంటారు, అలాగే మ్యారీగోల్డ్ స్టిచ్ అంటారు. తర్వాత వచ్చేసి ఫ్లవర్ ఫీలింగ్ స్టిచ్ అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలా అనేది వేసుకుందాము. మనం ఇలా ఫ్లవర్ లాగా వేస్తున్నాం కాబట్టి మొత్తము ఫ్లవర్ ఫీలింగ్ స్టిచ్ అని అంటారు. ఓకేనా, ఫ్లవర్ స్టిచ్ అనమాట. ఇలా అనేది మనం మొత్తం ఇలాగ వేసుకుందాము. ఇలా అనేది వేసేసుకుందాం. మనము వేసేసుకొని తర్వాత వచ్చేసి మీకు ఎలా వేసుకునేది చూసేద్దాం మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మనకు ఇలాగనేది వేసుకున్నాము. మొత్తం ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదామండి. మనం మధ్యలో వచ్చేసి మనం బీడ్ పెట్టేసుకోవచ్చు, లేదంటే కుందన్, హాఫ్ బీడు, తర్వాత వచ్చేసి మనము క్లిప్ స్టోను ఇలాంటివి అనేది మనం మొత్తం అనేది ఏవైనా మనకి మధ్యలో అనేది పెట్టేసుకున్నామంటే గ్రాండ్గా ఉంటుంది. లేదంటే ఇలాగే మొత్తం అనేది మనం జరదోస్తేనే ఫుల్ నింపేసుకోవచ్చు అండి. మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా అనేది వేసేసుకోవచ్చు. మన డిజైన్ బట్టి వేసేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదండి, ఇలాగనేది మనం మొత్తము వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఎలా వేసుకోవాలనేది ఇక్కడ మధ్యలో అనేది చెప్తానండి మీకు.
మీకు ఎలా వేసుకుంటే యూజ్ఫుల్గా ఉంటుందని మీకు అనేది నేను మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది వేసేసుకుందాము. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే మగ్గం వర్క్ క్లాసెస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఉన్నాయి, ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది మొత్తం అనేది అక్కడ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. స్టిచెస్ మొత్తము బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఎలా వేసుకోవాలనేసి. ఇక్కడ చూసారు కదా, మనం అయిపోయింది. ఇక్కడ మధ్యలో అనేది మనము హాఫ్ బీడ్ కానీ ఇలా స్టోన్ ఏం కావాలంటే పెట్టేసుకునేకి మీకు ఒక ఎలా యూజ్ఫుల్గా ఉంటుందనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకేనా, ఇక్కడ అనేది హాఫ్ బీడ్ అనమాట, డల్ గోల్డ్లో హాఫ్ బీడ్. ఓకేనా, చూసారు కదా, ఇలా అనేది పెట్టేసుకోవచ్చు అండి. మధ్యలో చాలా గ్రాండ్గా ఉంటుంది, మధ్యలో ఇలాంటిది ఏదైనా మనం పెట్టేసుకున్నామంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాదనుకుంటే మనము అలాగే 6mm బీడ్ అయినా 6mm కానీ 5mm అయినా ఇక్కడ మనం మధ్యలో ఎంత సైజ్ చూసేసుకునేసి అలానేది బీడ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇది కానీ డల్ గోల్డ్ అండి, చూసారు కదండి, చాలా గ్రాండ్గా ఉంది, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇంతే కాదండి, ఇది లేదంటే మనము షైనింగ్ అనేది బీడ్ వస్తుంది, హాఫ్ బీడ్ అనేది. ఓకేనా, అదైనా పెట్టేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా షైనింగ్ అనేది వచ్చేస్తుంది, ఇలా హాఫ్ బీడ్ అనమాట ఇది. ఇవైనా పెట్టేసుకోవచ్చు, షైనింగ్ లాగా చాలా గ్రాండ్గా ఉంటుంది. స్టిచెస్ వేసుకున్నామంటే, ఇలా డిజైన్ చేసుకున్నామంటే. ఓకేనా, ఇది కాదు లేదంటే మనము కుందనైనా పెట్టేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇక్కడ కుందన్ అనేది చూసారు కదా, మనం ఇలా కుందన్స్ అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. మనకు గ్రాండ్గా కావాలంటే ఇలా కానీ మనకి ఏది కావాలంటే అలా అనేది పెట్టేసుకోవచ్చు. అలాగే అండి, నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇంకొకటి. చూసారు కదండి, క్లిప్ స్టోన్ అనమాట. ఇవి కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి మనం పెట్టేసుకున్నామంటే. చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో. స్టిచెస్ అయినా వేసేసుకోవచ్చు అండి, గమ్ పెట్టేసి అంటించుకోవచ్చు, లేదంటే స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా వేసేసుకున్నామంటే మనము. అలా కాదంటే ఒక బీడ్ పెట్టేసుకొని ఆ బీడ్ చుట్టైనా మళ్ళీ మనము బీడ్స్ అనేది చేసేసుకోవచ్చు, డిజైన్ చేసేసుకోవచ్చు. కుందన్ పెట్టేసుకొని చైన్ స్టిచ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. చూసారు కదండి, ఇక్కడ నేనైతే స్టిచెస్ జర్దోసి వేసేసాను ఇక్కడ మధ్యలో. ఓకేనా, మనకి ఏది యూజ్ఫుల్గా ఉంటే అలా వేసుకోవాలనేసి నేను మీకు చూపించాను అనమాట ఈ వీడియోలో. ఓకేనా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఇంతే కదా, నెక్స్ట్ వీడియోలో ఇదే వర్క్ నేను చెమ్కీస్ ఉంటాయి కదా సీక్వెన్స్, వాటితో కానీ వేసి చూపిస్తాను, ఎలా వేయాలనేది వేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.